హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తానండి. ఈ బ్లౌజ్ని కటింగ్ ఎలా చేయాలి అంటే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ పర్ఫెక్ట్గా దీనికి కుదరాలి అంటే ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇది ఆది బ్లౌజు. దీన్ని వచ్చేసి నేను 2013లో స్టిచ్చింగ్ చేశాను. ఒక కుట్టు మాత్రమే విప్పుకున్నారు సైడు. చూడండి, ఇక్కడ ఒక కుట్టు మాత్రమే, ఇంకా మిగతా అంతా బ్లౌజ్ బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. కాకపోతే బ్లౌజ్ పొడవు మాత్రమే పెట్టమన్నారు. చేతుల పొడవు, బ్లౌజ్ పొడవు పెంచి కుట్టమని చెప్పారనమాట. చూడండి, అప్పట్లో కూడా నేను ఇలాంటి ఫినిషింగే ఇచ్చేదాన్ని. ఇప్పటికీ మా కస్టమర్స్ నా దగ్గరికే వస్తూ ఉంటారనమాట. 10 సంవత్సరాలైనా 12 సంవత్సరాలైనా అప్పటి నుంచి వచ్చే వాళ్ళంతా వస్తూ ఉంటారు. చూడండి, బ్లౌజ్ ఇలా అయితే ఉంది. ఇన్ని సంవత్సరాలైనా సరే ఎక్కడ ఒక స్టిచ్ కూడా పోలేదు. అంత నీట్గా ఉంది. వాళ్ళే ఉప్పుకుంటేనే పోతుందన్నమాట స్టిచ్చింగ్, లేదంటే లేదు. ఇప్పుడు చూడండి, చంక రౌండ్ చూపిస్తున్నాను. చేతుల పొడవు సంబంధం లేదు, ఎందుకంటే పెంచమన్నారు కదా. షోల్డర్ చూడండి, పర్ఫెక్ట్గా అంతే సెట్ అయింది. చూడండి, ఆర్మల్ రౌండ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. బ్లౌజ్ పొడవు పెంచాం కాబట్టి సైడ్ కూడా కొంచెం పొడవే వస్తుంది. ఇలాగా 1 ఇంచ్ పొడవు పెంచాం బ్లౌజ్ని. కాకపోతే నెక్ మాత్రం అంతే ఉండాలని చెప్పింది. అందుకని బ్లౌజ్ పొడవు మాత్రమే పెంచి నెక్ పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ ఉన్నంతే సెట్ అయ్యేటట్టు స్టిచ్చింగ్ చేసాము. చూసారు కదా, ఎక్కడ కూడా ఎక్కువ లేదు, తక్కువ లేదనమాట. తర్వాత చెస్ట్ లూజ్ చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా సూట్ అయింది. ఆది బ్లౌజ్ ఎంతైతే ఉందో కుట్టిన బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్గా అంతే కరెక్ట్గా సెట్ అయిపోయింది. తర్వాత చంక కింద కుట్లు కూడా చూడండి, ప్లస్ గుర్తు. అప్పట్లోనూ ఇలాగే, ఇప్పుడు ఇలాగే అనమాట. చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి బ్లౌజులు. ఎక్కడ నుంచి అయినా సరే తీసుకొస్తారు. చూడండి, ఇంత నీట్గా మీరు కూడా స్టిచ్చింగ్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చూసి లైక్ చేయండి. చూడండి, ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుంది. ఓన్లీ బ్లౌజ్ పొడవు పెంచాను, చేతుల పొడవు పెంచాను. లూజ్ అయితే పర్ఫెక్ట్, ఇది ఎలా ఉంటే అలాగే స్టిచ్చింగ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు ఈ బ్లౌజ్ని కట్ చేయడం అయితే మిస్ కావద్దు. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్లౌజ్ పీస్ 85 సెంటీమీటర్లు ఉంది. లైనింగ్ క్లాత్ వచ్చేసి 90 సెంటీమీటర్లు ఉందండి. దీన్ని తడిపి ఐరన్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ చేతుల పొడవు మార్క్ చేసుకుందాము. ఎలాగో ఫోల్డింగ్ ఉంది కదా, చూడండి, ఇలాగ ఫోల్డింగ్ ఉంది కదా. ఈ ఫోల్డింగ్ ఇప్పుడే ఒకేసారి హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ కట్ చేయడానికి చూడండి 4 లేయర్స్ క్లాత్ ఉండాలి. ఈ క్రాస్ క్లాత్ అంతా తీసేసుకోవాలి. ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోండి ఫోల్డింగ్ కోసము. ఎందుకంటే ఈ బ్లౌజ్ పైపింగ్ ఏమి ఉండదు, ఫోల్డింగ్ చేసి అలాగే నెక్కి హెమ్మింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు 1 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత బ్లౌజ్ చేతుల పొడవు ఎంతైతే ఉందో మనకు అది సంబంధం లేదు, లూజ్ మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి, మీకు 6.5 ఉంది ఈ చేతుల పొడవు. వాళ్ళకు వచ్చేసి 9.5 ఉండాలి, అంటే 9.5 ఉండాలి. 9.5 మార్క్ చేసి తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుకి 10 ఇంచెస్ మొత్తం. తర్వాత హ్యాండ్ పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఎందుకంటే ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను అలా పెడుతున్నాను. లేదంటే కనుక మీరు చూసి పెట్టుకోవాలి, 3 ఇంచుల డౌనా లేదంటే 2.5 ఇంచుల డౌనా ఎంత అనేది. ఇప్పుడు హ్యాండ్ పర్ఫెక్ట్గా ఉంది. చూడండి, హ్యాండ్ని ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. కుడివైపు హ్యాండ్నే పెట్టండి, ఎడమ వైపుది కొంచెం కొంతమంది చిన్న సైజు స్టిచ్చింగ్ చేయించుకుంటారు, అందుకని కుడివైపునే పెట్టాలి. లేదా ఇలా తిరగేసి చూడండి, ఇది కుడివైపున తిరగేసి ఇలా పెట్టిన తర్వాత మార్క్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది షోల్డరు ఫోల్డింగ్ అలాగే ఉంది, కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేశాను అనమాట. ఇలాంటి కటింగే ఇప్పుడు చేస్తున్నాను. వీడియో మిస్ కావద్దు. మిస్ అయితే మీకు మంచి కటింగ్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. తక్కువ క్లాత్ ఉన్నా సరే బ్లౌజ్ సెట్ అయ్యేలాగా కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలాంటి కటింగ్ చాలా బాగుంటుందండి.
క్లాత్ కూడా బాగా సరిపోతుంది తక్కువ క్లాత్లోనే. ఇప్పుడు హ్యాండ్ డౌను హ్యాండ్ లూజ్ అంతా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేస్తున్నాను. ఈ 6.5 ఇంచీల దగ్గర అంటే పొడవు 6.5 ఇంచీలు కదా, ఇక్కడ ఎంత వస్తుందో చూద్దాం లూజు. ఇక్కడ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజు చేతి లూజు అంతా మార్క్ చేసాం కదా, ఇక్కడ వచ్చేసి 5.30 ఉంది. ఇక్కడ 5.2 పెట్టినా చాలు, లేదా 5.5 ఇంతే చాలు అనమాట. ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు ఈ డౌన్ మార్క్ చేసుకోవాలి. డౌన్ ఎంత ఉందో చూద్దాం. 3 ఇంచీలు ఉందండి. 3 ఇంచీలు డౌన్ ఉంది హ్యాండ్ డౌను. ఇప్పుడు ఇది మార్క్ చేసుకోవాలి. ఎలాగా అనేది చూడండి. అంటే హ్యాండ్ షేప్ కరెక్ట్గా ఎలా రావాలంటే చూడండి. ఇప్పుడు హ్యాండ్కి ఆర్మోల్ రౌండ్ కొలుద్దాం. ఆర్మోల్ రౌండ్ ఎంత ఉంది? 7.30 ఉంది. 7.30ని కరెక్ట్గా ఇలాగ స్ట్రైట్గా కాకుండా క్రాస్గా తీసుకోవాలి. 7.30 వచ్చేదాకా చూసుకోండి. అక్కడ మార్క్ చేసుకోండి ప్లస్ గుర్తులాగా. కరెక్ట్గా కలిసింది. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసిన తర్వాత కరెక్ట్గా స్కేల్తో ఇలా క్రాస్ చేసుకోండి. స్కేల్ ఇది 1 ఇంచ్ వెడల్పు వదిలేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి, ఈ చిన్న చేంజ్ మార్కింగ్లో ఈ చిన్న చేంజ్ చేసుకుంటే హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోతుంది. చాలా ఈజీగా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్నారంటే బ్లౌజ్ ముడతలు రాకుండా, అంటే హ్యాండ్ దగ్గర ముడతలు రాకుండా చాలా బాగుంటుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా, హ్యాండ్ని పక్కన పెట్టేసి తర్వాత ఈ బ్లౌజ్ మిగిలిన లైనింగ్ క్లాత్ ఇదంతా 2 లేయర్స్ చేసుకుని ఈ క్రాసెస్ ఏమైనా ఉంటే తీసేసుకోండి. ఇప్పుడే ఇది క్రాస్ ఉంది క్లాత్, అంటే వాటర్లో తడిపి ఆరేసి ఐరన్ చేశాను కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోండి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా షోల్డర్ జాయింట్ అలాగే ఉంటుంది అని, ఆ కటింగ్ చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. అంటే నార్మల్గా మనం క్రాస్ కటింగ్ కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. తక్కువ క్లాత్లోనే అలాగే తక్కువ టైంలోనే బ్లౌజు రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్నారంటే కటింగ్ ఇంపార్టెంట్గా చేసుకోండి. నీట్గా చేసుకుంటే కనుక కుట్టడం ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు బ్లౌజ్ ఈ మిగిలిన లైనింగ్ క్లాత్ అంతా హ్యాండ్ తీసిన తర్వాత ఈ లైనింగ్ క్లాత్ అంతా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కదా, అది తర్వాత నేను చూపిస్తాను. ఇప్పుడైతే బ్లౌజ్ పొడవు కన్నా ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేశాను. ఇప్పుడు స్కేల్ పెట్టి ఇలాగా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఓపెన్ సైడ్ అటు సైడ్ ఉండాలి, ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలి. చూసి జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోండి. క్లాత్స్ అటు ఇటు జరిపేటప్పుడు జాగ్రత్తగా చూసి సమానంగా ఉన్నాయో లేదో చూసి జరుపుకోండి. ఇప్పుడు స్కేల్ మధ్యలో పెట్టేసి ఇలా చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అంతా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అడుగున ఉన్నది. బ్లౌజ్ పొడవు కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి కదా, వస్తుందండి. ఇప్పుడు పైన పీసు కొద్దిగా జరుపుకుంటే పైకి, అప్పుడు బ్యాక్ పొడవు కరెక్ట్గా వస్తుంది. ఇది 13.2 ఉంది. వాళ్ళకు 14 ఇంచులు ఉండాలి. చూడండి 14.5 వస్తుంది, సరిపోతుంది అనమాట బ్లౌజ్కి. బ్లౌజ్ పొడవుకి కరెక్ట్గా సెట్ అయింది. లేదు అంటే కనుక లైనింగ్ క్లాత్ ఫోల్డింగ్ వేరే ఉంటుంది, అది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఇలాగే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోండి. అది బ్లౌజ్ పొడవు మార్క్ చేసేటప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. కాకపోతే నేను చివర్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే బ్లౌజ్ ఎంతైతే ఉందో అంత మార్క్ చేసుకోండి. లేదా చూడండి, మీకు కన్ఫ్యూజన్ వద్దు అనుకుంటే పైకల్లా జరుపుకోండి. అంటే పైన స్కేలు కనిపిస్తుంది కదా, ఆ పైకల్లా బ్లౌజ్ని జరుపుకుని బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రౌండ్ నెక్ మార్క్ చేసుకోండి. అలాగే చెస్ట్ మార్కింగు ఆర్మోల్ రౌండ్ మార్కింగ్ అంతా ఒకసారి వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ టక్స్కి
ఒక 1 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ మార్కింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టీని చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టీ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది రౌండ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి నేను దీన్నే మార్క్ చేస్తున్నాను. ఇక బ్లౌజ్ని పక్కన పెట్టేసి ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఆర్మోల్ డౌన్ 5.30 వస్తుంది. స్కేల్ తీసామంటే 6 ఇంచులు వస్తుంది అనమాట. స్కేలు కొంచెం లావుగా ఉంది కాబట్టి పొడవుగా, అందుకని స్కేల్ బయటకు తీసామంటే ఇంకా బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా అనమాట. లేదా అటు సైడ్ 1/2 ఇంచ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత చెస్ట్ డాట్ దగ్గర హైట్ చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. ఒకవేళ ఇది తక్కువగా ఉంటే కనుక ఒక 1/2 ఇంచ్ పెంచుతాను, ఎందుకంటే బ్లౌజ్ పొడవు పెంచాను కదా. 12.30 వస్తుంది. 13 ఇంచులు పెడదాము. ఇప్పుడు ఇది ఫ్రంట్ డాట్ కోసం మార్క్ చేశాను. తర్వాత వచ్చేసి రౌండ్ కింద భాగం వెడల్పు ఎంత ఉండాలో చూద్దాము. ఈ ఫ్రంట్ రౌండ్ కింద భాగము వెడల్పు కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ ఎందుకంటే ఆ 1 ఇంచ్ ఎందుకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పోతుంది కుట్టేటప్పుడు. తర్వాత ఇది కరెక్ట్, ఇక్కడ ఒక 1/2 ఇంచ్, అప్పుడు 1 ఇంచ్ అనేది ఈ కుట్లలోకి సరిపోతుంది అనమాట. అందుకోసం 1 ఇంచు వదలమని చెప్పాను. తర్వాత వచ్చేసి ఈ టక్స్ ఫ్రంట్ డాటు ఎంత దూరంలో వేయాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ కరెక్ట్గా పట్టుకుని మార్క్ చేసుకోండి. తర్వాత సైడ్ స్టిచ్ దగ్గర మార్క్ చేసుకోండి నడుము వైపు. ఇప్పుడు ఇలా మార్క్ చేసి లైన్ మార్క్ చేసుకోండి. కొంచెం క్రాస్ వచ్చినా పర్లేదు, ఫ్రంట్ పార్ట్ కాబట్టి. తర్వాత ఇక్కడ చూడండి 3 ఇంచులు వచ్చింది. తర్వాత ఇక్కడేమో 2 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇక్కడ కరెక్ట్గా ఉంది, క్లాత్ ఎక్కువ లేదు. 2 ఇంచులు ఖర్చు కోసం వదిలి మార్క్ చేసుకోండి. చెస్ట్ లూజు సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నడుము లూజ్ కూడా సరిపోతుంది. ఇప్పుడు 2 ఇంచులు మార్క్ చేసుకుని ఇంకా కటింగ్ చేయడమే. కాకపోతే ఫ్రంట్ నీట్గా అనుకొని ఆర్మోల్ షేప్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి. ఇది 5.30 వచ్చింది, 6 ఇంచులు వచ్చింది చూడండి. 6 ఇంచులు మార్క్ చేస్తున్నాను. తర్వాత 5.30 షోల్డర్ వస్తుంది. 5.30 షోల్డర్ వచ్చింది కాబట్టి ఇక డౌను 6 ఇంచులు పెట్టాము. ఫ్రంట్ రౌండ్ ఇదే. ఒకసారి బ్లౌజ్ పెట్టి చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుందాము, సరిపోతుందా లేదా అనేది. ఒక 30 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి, వచ్చింది చూడండి. ఆ 30 ఇంచులు ఇక్కడ ఒక టక్ పెట్టడానికి కొంచెము, అలాగే ఉక్స్ పట్టి దగ్గర కుట్టుకునేందుకు కొంచెము పోతుంది, అందుకని 30 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. తర్వాత ఇక్కడ ఆర్మోల్ షేప్ తీయాలి. 1.2 ఇంచులు, 1 ఇంచు 2 పాయింట్లు అనమాట. తర్వాత వచ్చేసి ఆర్మోల్ కొలుచుకోండి. సెట్ అయిందా లేదా తెలుస్తుంది మీకు. పర్ఫెక్ట్గా సెట్ అయింది. అది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే ఉందన్నమాట. బ్లౌజ్ తిరగేసి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్టే కానీ కాకపోతే అంతే కట్ చేసి తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి, కొంచెం షేప్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్కి రౌండ్ చెక్ చేసాం కదా, పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఇంకా ఏం అవసరం లేదు, కరెక్ట్గా సెట్ అయింది. సైడ్ కూడా ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పలేదు. ఇలా చెక్ చేసి మనము కటింగ్ చేసి కుట్టించామంటే కస్టమర్స్ ఫిదా అవుతారనమాట. చాలా నీట్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అంటే చాలా బాగుంటుందన్నమాట. ఈ బ్లౌజ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ బ్లౌజు ఎంత పాతదైనా సరే బాగా సెట్ అవుతుందనేసి ఇప్పటికీ తొడుక్కుంటుంది అక్క. బ్లౌజ్ పొడవు కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అంతా ఒకే ఫోల్డింగ్లోనే మార్కింగ్ అయిపోయింది కదా. కటింగ్ చేసి చూపిస్తాను.
ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ టక్స్ ఈ సైడ్ స్టిచ్చెస్కి 2 ఇంచులు వదిలాం కదా, అక్కడ కట్ చేసుకోండి. ఇక్కడ టక్స్ పెట్టడానికి ఖర్చు పెట్టుకోవాలి. ఫ్రంట్ రౌండ్ మార్క్ చేశాను కదా, దాన్ని కట్ చేస్తున్నాను. తర్వాత బ్యాక్ రౌండ్ అనమాట. బ్యాక్ రౌండ్ వచ్చేసి మార్క్ చేసాం కదా అప్పుడే, దీన్ని రౌండ్గా చేసుకోవాలంతే. అంతే, చాలా ఈజీ అండ్ సింపుల్ బ్లౌజ్ కటింగ్. ఒక ఫోల్డింగ్ చాలు, బ్లౌజ్ కటింగ్ అంతా అయిపోతుంది. షోల్డర్ దగ్గర ఖర్చు పెట్టుకోండి, లేదంటే కనుక ఎంత ఉంది షోల్డర్ అని అర్థం కాకుండా అయిపోతుంది. ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల వీడియోస్ ముందుకు వెళ్తాయి. చూడండి, పర్ఫెక్ట్ ఆర్మోల్ రౌండ్ రావాలి. ఇది కొంచెం ఫ్రంట్ పార్ట్ కొంచెం లోతు తీయాలి. ఈ ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచ్ లోతు తీసిన తర్వాతనే మనం కుట్టుకోవాలి, లేదంటే కనుక ఫ్రంట్ పార్ట్లో ముడతలుగా ఉంటుంది. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎంత కావాలో చూద్దాము. కరెక్ట్గా ఉంచేసి ఆ షోల్డర్ ఖర్చు దగ్గర కరెక్ట్గా ఉంచేసి క్రాస్ బెల్ట్ ఎంత కావాలో చూసుకుంటున్నారు చూడండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కోసం నేను టేప్తో చూస్తున్నాను. 2 ఇంచులు 3 ఇంచులు ఉంది. 2.5 ఇంచులు అంటే మొత్తం 2.5 ఇంచులు 3.5 ఇంచులు అనమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత క్రాస్ బెల్ట్ మార్క్ చేసుకోవాలి. అంటే 4.5 ఇంచులు ఒకవైపు, 3.5 ఇంచులు ఒకవైపు తీసుకోవాలన్నమాట. లేదా 3 ఇంచులు తీసుకున్నా సరిపోతుంది. ఇంకొక సైడు 3.2 తీసుకుంటున్నాను, 3.5 కూడా కాదు. 3.2 4.5 ఇక్కడ 3 ఇంచెస్ ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ చేసుకోండి. పర్ఫెక్ట్గా క్రాస్ బెల్ట్ కుదురుతుంది అనమాట. క్రాస్గా ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు 9 + 2 ఇంచులు అనమాట. ఎక్స్ట్రా వదలాలి 2 ఇంచులు. కుట్టిన తర్వాత అంటే బ్లౌజ్కి జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటే కనుక కట్ చేసేయండి. కరెక్ట్గా అయితే తీసుకోకండి క్రాస్ బెల్ట్, ఎందుకంటే కొంచెం ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. అందుకోసం నేను చెప్తున్నాను, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రానే వచ్చేట్టు తీసుకోండి. ఇప్పుడు చూడండి, క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసాం కదా, రెండిటికి కూడా సరిపోతున్నాయి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా షోల్డర్ జాయింట్ అలాగే ఉంటుంది, ఎటు జరగదనమాట. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇది ఎక్కడైతే నీట్గా సెట్ అవుతుందో అక్కడే మార్క్ చేసుకొని కట్ చేసేయచ్చు, లేదంటే డైరెక్ట్ మనము క్లాత్ పెట్టేసి కట్ చేసుకోవచ్చు, ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ కోసం కూడా నడుము పట్టి దగ్గర ఫోల్డింగ్ కోసం కూడా వదిలాను ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1 ఇంచ్ 1.5 ఇంచు ఎక్కువ వదిలాను అనమాట. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి. ఫస్ట్ షోల్డర్ 5.5 ఉండాలి, అంటే 5.7 కరెక్ట్గా ఉంది. 2 పాయింట్లు తక్కువ 6 ఇంచులకి ఇలాగా కట్ చేసుకోండి. ఒక పాయింట్ ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోండి. ఒక పాయింట్ లేదా 2 పాయింట్లు ఎక్స్ట్రా వదిలి కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు జరిగిన పీసు అప్పుడు సరిపోతుందన్నమాట. ఈ ఆర్మోల్ దగ్గర వచ్చిన పీస్ వచ్చేసి క్రాస్ బెల్ట్కి తీసుకోవచ్చు అండి. క్లాత్ తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఐడియా చాలా బాగుంటుంది. ఇలాంటి బ్లౌజ్ కటింగ్ చూడండి, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా. ఈ షోల్డర్ కటింగ్ అయితే చేయను, అలాగే ఉంటుంది. అంటే మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే. ఆ మెజర్మెంట్ బ్లౌజ్ కుట్టింది కూడా నేనే కదా, అందుకే నాకు ఈ కటింగ్ చాలా ఈజీ, తొందరగా అయిపోతుంది అనమాట. ఇంతేనండి. ఇప్పుడు నెక్ పీస్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్ పీస్ వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు ఉంటే చాలు. 1 ఇంచ్ వెడల్పు ఉంటే
సూపర్గా సెట్ అవుతుంది. క్లాత్ వెడల్పుగా లేకుండా చాలా బాగుంటుంది. ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి. నేను మార్కింగ్ చేసుకోకపోయినా కట్ చేస్తాను. కాకపోతే మీరు మార్కింగ్ అయితే చూపించండి అంటున్నారు కాబట్టి ఇలా కట్ చేస్తున్నాను. చూడండి బ్లౌజ్ కటింగ్ అంతా రెడీ అయింది. ఇంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ కటింగ్ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. క్లాత్